హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నా వాయిస్ కొంచెం అవాయిడ్ చేసేయండి, ఫుల్ జలుబు అయిపోయింది అనమాట. అందుకని చెప్పి గొంతు కూడా రావట్లేదు మాట్లాడడానికి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసరికి ఒక్కొక్కసారి మనం అన్నీ ప్లాన్ చేసుకున్నప్పుడు బయటికి వెళ్ళడం అనేది కామన్. బట్ ప్లాన్ చేసుకున్న వెళ్ళేవి కూడా కొన్ని ఉంటాయి కదా, అట్లాంటి ఒక ప్లాన్ చేసుకునే డే అనమాట. మేము హాఫ్ వేనే ప్లాన్ చేసుకున్నాము, మిగతా హాఫ్ అంతా అసలు అయోమయంగా అయిపోయింది అనమాట. అదే ఈ వ్లాగ్లో అయితే మీరు చూడబోతున్నారు. చాలా రోజుల తర్వాత వ్లాగ్ పెడుతున్నాను కాబట్టి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది వీడియో. అండ్ అట్లానే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక ఇక్కడైతే మేము మార్నింగ్ బయలుదేరి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. చిన్న పని ఉండే, అందుకని చెప్పేసి మేము అందరం వచ్చాము. మాతో పాటు మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు, మమ్మీ డాడీ ఇద్దరు కూడా వచ్చారనమాట. ఇంకా మేమైతే ఇక్కడ ఫుల్గా రెడీ అయిపోయి ఇంకా ఒక వేరే పని ఉంటే దానికోసం అని చెప్పి నేను స్కూటీ మీద అయితే మా చెల్లి నేను బయటికి వెళ్ళాము తీసుకొని రావడానికి. చాలా రోజుల తర్వాత స్కూటీ నడుపుతున్నాను కదా, కొంచెం భయం వేసింది అనమాట. సో అయినా కానీ కొంచెం మేనేజ్ చేసి ఇంకైతే మొత్తానికి వచ్చేసాము. మా మమ్మీ వాళ్ళైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. దానికోసమని జున్నుగాడు అయితే ఫుల్ ఏడుస్తున్నాడు, మీరే చూసేయండి. డాడీ వస్తున్నాడంట మళ్ళా అమ్మని దింపేసి. అంత బాగాలేదు నాని కార్, అది రెడ్ కలర్. దానిపైన అంత కనిపించలేదు, సన్నగా బండి బండి అద్దో బండి బండి తీస్తున్నాడు పో. అద్దో వచ్చి మళ్ళీ పోయేటప్పుడు సైకిల్ 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 హాయ్ సైకిల్ హాయ్ అబ్బా బాయ్ బాయ్ బాయ్. ఇంకా వాళ్ళైతే మొత్తానికి వెళ్ళిపోయారనమాట. జున్నుగాడికి ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న సైకిల్ కనిపించింది, ఇంకా సైకిల్తో ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత నానికైతే బ్యాంక్లో కొంచెం వర్క్ ఉండే, అందుకని చెప్పేసి ఇంక మేమందరం కూడా వెళ్ళిపోయాము. బ్యాంక్లో అయితే ఎంత మంది ఉన్నారంటే అసలు ఫుల్ రష్ అనమాట. మార్నింగ్ వెళ్ళినప్పుడు అంత లేరు, మళ్ళీ కొన్ని డాక్యుమెంట్స్ మర్చిపోయామని చెప్పి ఇంటికి వచ్చి వెళ్ళేసరికి మొత్తం నిండిపోయింది, చాలా మంది ఉన్నారు. ఇంకా దాని తర్వాత జిరాక్స్ కావాలని చెప్పి కొంచెం సేపు అయితే జిరాక్స్ షాప్ దగ్గర ఆగాము. ఇంకా జిరాక్స్ షాప్లో అదొక పెద్ద ప్రాబ్లం అనమాట. సో ప్రింట్ తీస్తుంటే ప్రింట్ రావట్లేదు అని చెప్పేసి ఇంకా అక్కడైతే ఒక 45 to 1 hour వెయిట్ చేసాము జిరాక్స్ షాప్లో. ఇంతసేపు ఎవరైనా ఉంటారా చెప్పండి, ఫస్ట్ టైం నేనైతే జిరాక్స్ షాప్లో ఇంత ఉండడం. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ ఆకలిస్తుందని చెప్పి జున్నుగాడు అయితే ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తున్నాడు. చాలా బాగుంది, నేను కూడా ఫస్ట్ టైం తింటున్నా. దీంట్లో చాక్లెట్ ఇంకా వైట్ చాక్లెట్ ఉంటుంది కదా, అవి రెండు మిక్స్ చేసి ఒక ప్యాకెట్లో అయితే వేసిచ్చారనమాట. బాగుంది టేస్ట్. మీరు ఎవరైనా తిన్నారా? తింటే కింద కామెంట్ చేయండి. ఈ జున్నుగాడు అయితే మామూలు అల్లరి చేయలేదు షాప్ దగ్గర. అసలు ఎంత అల్లరంటే ఈ మధ్య పెరిగే కొద్దీ ఇంకా అల్లరి బాగా ఎక్కువైపోతుంది. బయటకు వెళ్తే అసలు పట్టుకోలేకపోతుంది అనమాట. చేయద్రి చేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఇంకా రోడ్డు మీదకి అటు ఇటు ఉరుగుతుంటే మనకు భయం వేస్తుంది కదా, ఆబ్వియస్లీ రోడ్డు మీద ఏమైనా వస్తుంటాయి. సో వాడిని అయితే పట్టుకునే ఉండాల్సి వస్తుంది. ఒక్క నిద్రపోయినప్పుడు తప్ప ఇంకా మిగతా టైంలో అన్నిట్లో ఆడుకుంటూనే ఉంటాడు, అక్కడికి ఇక్కడ తిరుగుతూనే ఉంటాడు. రోజుకి కనీసం ఒక 2-3 times అయినా కింద పడతాడు అనమాట. ఇంకా అట్లా మేము ఇద్దరం దిగి ఆడుకుంటుంటే కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా అవ్వ నాని కూడా వచ్చారనమాట. ఇంకా ఈ ఎదురుగా ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, నాకైతే ఈ ఇల్లు ఎంత నచ్చిందంటే బయట నుంచి చూడడానికి సూపర్గా ఉంది. లోపల డూప్లెక్స్ అంట. సో తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. మా పెద్దమ్మ వాళ్ళు ఒకసారి వెళ్ళారంట ఇంట్లోకి పని ఉంటే, సో వాళ్ళు చూసినప్పుడు చెప్పారు. ఇంకా కొంతమందికి కొన్ని విషయస్ ఉంటాయి కదా, అంటే ఇట్లా ఉండాలి మన ఇల్లు, అట్లా ఉండాలని చెప్పి. కొన్ని ఇల్లు చూసినప్పుడు అనిపిస్తుంది కదా, అబ్బాయి ఇట్లా కట్టుకుంటే భలే ఉంటుందని. నాకైతే ఈ ఇల్లు చూసిన తర్వాత అట్లా అనిపించింది అనమాట. చాలా బాగుంది. సో దేవుడి దయ వల్ల అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తే మనం కూడా తొందరలో
బడ్జెట్లో మంచి ఇల్లు కట్టుకుందాం. అందరికీ ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా మందికి ఇది పెద్ద డ్రీమ్ ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి. ఇంకా మొత్తానికైతే మేము జిరాక్స్ తీసిన తర్వాత మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా లంచ్ చేద్దామని చెప్పి ఇక్కడైతే కూర్చున్నాము. అసలు బ్యాంక్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళాలంటే మార్నింగ్సే వెళ్ళండి ఓపెన్ చేయంగానే, లేదంటే ఫుల్ రష్. అంత ఏసీ ఉన్నా కానీ ఇంకా అక్కడైతే చాలా అంటే చాలా వేడిగా ఉందన్నమాట. మొత్తానికైతే ఇంకా మళ్ళీ ఆ బ్యాంక్ పని అయిపోయిన తర్వాత వేరే పని ఉండి మళ్ళీ అయితే రామంతపూర్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా అక్కడైతే యాక్వేరియం ఉంటే మన జున్నుగాడు ఫుల్గా ఆడుకున్నాడు అనమాట. సో మొత్తానికి అనుకోకుండా మార్నింగ్ 9 o'clock వెళ్ళామన్నమాట. 10:30 కంటే వచ్చేస్తాం అనుకున్నాం కానీ ఈవినింగ్ 4 అయింది ఇంటికి వచ్చేటప్పుడు. అంతే కొన్నిసార్లు మనం చెప్పలేము. అంతే మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని సీ యూ, టేక్ కేర్, బై బాయ్.